అందరికీ శుభోదయం. ఈరోజు మనం సామాజిక శాస్త్రము గురించి మాట్లాడుకుందాం. సామాజిక శాస్త్రంలో అర్బన్ సోషాలజీ అంటే నగర శాస్త్రం గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాము. సోషాలజీ అనే ఒక సామాజిక శాస్త్రము అన్ని సామాజిక శాస్త్రాలు ఉన్నా కానీ సామాజిక శాస్త్రం కొత్తగా ఆవిర్భవించింది. ఎందుకు అంటే రాజనీతి శాస్త్రము, ఆర్థిక శాస్త్రము మరియు మానవాభివృద్ధి శాస్త్రము చేయనటువంటి కొన్ని అంశాలని సామాజిక శాస్త్రము సృష్టిస్తుంది. కాబట్టి సామాజిక శాస్త్రం అనేది వెలుగులోకి వచ్చింది. ఈ సామాజిక శాస్త్రము సమాజంలో ఉన్నటువంటి గ్రామీణ, పట్టణ, స్త్రీలు, నగరాలు, ఆ తర్వాత వీటన్నిటి గురించి పరిశోధన చేస్తుంది. పరిశోధన చేసి వాటికి సంబంధించినటువంటి పుస్తకాలను రచించడం జరుగుతుంది. అయితే ఈరోజు మనము ఈ సామాజిక శాస్త్రంలో భాగమైనటువంటి నగరాభివృద్ధి శాస్త్రం గురించి మాట్లాడుకుందాం. నగరాభివృద్ధి శాస్త్రం అంటే ఏమిటి? నగరాభివృద్ధి శాస్త్రము దేని గురించి, దాని యొక్క పరిధి ఏమిటి, దాని యొక్క నిర్వచనం ఏమిటి, అది ఎటువంటి విషయాల గురించి అది చెప్తుంది అనే దాని గురించి ఈరోజు మనము స్థూలంగా పరిశీలిస్తాం. నగరాభివృద్ధి శాస్త్రం అనేది మొట్టమొదటిసారిగా చికాగో నగరంలో పుట్టింది. ఎందుకు చికాగో నగరంలోనే పుట్టింది అంటే, చికాగో గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు పట్టణ ప్రాంతాల్లోకి వెళ్ళడము, నగరీకరణ చేయడము, అదేవిధంగా 19వ శతాబ్దంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పారిశ్రామికత, ఈ పారిశ్రమంలో పనిచేయడానికి ఊరు నుండి గ్రామీణ జనాలు పట్టణానికి రావడము, వీరు రావడం వల్ల జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ నగరాలలో, అది చదవడానికి గాను నగర సామాజిక అభివృద్ధి శాస్త్రం అనేది వచ్చింది. అయితే దీంట్లో ఉన్నటువంటి దీనికి మొట్టమొదటిసారిగా చికాగోలో మొదలైనటువంటి ఈ సామాజిక శాస్త్రం మొదట్లో పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రజలు భారీ సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు రావడము, పట్టణ ప్రాంతాలలో చిన్న చిన్న పనుల నుంచి మొదలు పెట్టుకొని రకరకాల పనులు చేయడము, ఆ పనుల వల్ల జనాభా విపరీతంగా పెరిగిపోవడము, ఆ జనాభా పెరిగిపోవడం వల్ల ఉత్పన్నమైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలను పరిశీలించడానికి గాను నగరాభివృద్ధి శాస్త్రం అని చెప్పొచ్చు. అయితే దీనికి మొట్టమొదటిసారిగా ఎవరు ఆద్యం పోశారు అని మనం కనుక ఆలోచిస్తే, ఇప్పుడు మాట్లాడుకుంటే, మొట్టమొదటిసారిగా ఇది జార్జ్ జిమెల్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త మెట్రోపాలిసిస్ అండ్ మెంటల్ లైఫ్ అనే ఒక వ్యాసం రాయడం జరిగింది. ఈ జార్జ్ జిమెల్ ఏం రాశాడు? మెట్రోపాలిసిస్ అండ్ మెంటల్ లైఫ్ అనే ఒక పరిశోధన పత్రంలో ఏం రాశాడు అంటే, నగరాలు అనేవి అభివృద్ధి చెందుతున్న కొద్దీ వాటి యొక్క ఆలోచన విధానం కానీ, లేకపోతే వాటి యొక్క పరివర్తన కానీ, వారి యొక్క సంస్కృతి కానీ వేరే విధంగా ఉంటాయి అని మొట్టమొదటిసారిగా జార్జ్ జిమెల్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త తన పరిశోధన పత్రంలో ఈ యొక్క నగరం యొక్క విశేషాలను వివరించడం జరిగింది. అప్పటి నుండి ఆ పరిశోధన పత్రమే మన నగర సామాజిక శాస్త్రానికి పునాదిగా మారింది. నగర సామాజిక శాస్త్రం ఇంగ్లీష్ లో అర్బన్ సోషాలజీకి పునాదిగా మారింది. జార్జ్ జిమెల్ అనే పరిశోధకవేత్త ఏమని చెప్తాడు అంటే, నగరాలు అనేటివి వాటికి ఒక రకమైన సంస్కృతిని, జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాయి. అతడు చెప్పిన దాని ప్రకారం, జార్జ్ జిమెల్ చెప్పిన దాని ప్రకారం, నగరాలు అనేవి అత్యధికంగా శ్రమ విభజన చేయబడి ఉంటాయి. ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాలను చూసుకున్నాం అనుకోండి, గ్రామీణ ప్రాంతాలలో శ్రమ విభజన అంతగా ఉండదు. వ్యవసాయదారులు ఉంటారు, కూలీలు ఉంటారు, వ్యవసాయ కూలీలు ఉంటారు. గ్రామంలోని 90% మంది ప్రజలు వ్యవసాయంలో పనిచేస్తారు, మిగతా 10% మంది ప్రజలు వేరే వృత్తులలో ఉంటారు. కానీ నగరాలలో 90% మంది వ్యవసాయేతరటువంటి పనులలో ఉంటారు. ఆ వ్యవసాయేతర పనులు ఉండడమే కాకుండా బహుళమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ బహుళమైనటువంటి పనులు ఎటువంటి అంటే, పరిశ్రమల్లో పనిచేయడము, లేకపోతే వేరే షాపులలో పనిచేయడము, లేకుంటే పెద్ద పెద్ద కర్మాగారాలలో పనిచేయడము, సినిమా హాళ్లలో పనిచేయడము, లేకుంటే రకరకాల ఇక్కడ శ్రమ విభజన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ శ్రమ విభజన వల్ల ఒక కొత్త జీవన విధానం అనేది వస్తుంది. ఈ కొత్త జీవన విధానము, ఈ ఆలోచన తీరు, ఇది వీళ్ళు ప్రవర్తించే తీరు, మొత్తంగా వీటన్నిటిని గురించి చదివే శాస్త్రాన్ని మనం నగరాభివృద్ధి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. నగరాభివృద్ధి శాస్త్రాన్ని ఇంగ్లీష్ లో అర్బన్ సోషియాలజీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జాక్ జిమ్మెల్ అనే శాస్త్రవేత్త తర్వాత అతన్ని మనం నగరాభివృద్ధి శాస్త్రానికి తండ్రిగా, ఫాదర్ గా చెప్పుకున్న ఆ తర్వాత కాలంలో ముగ్గురు ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని ఇంకొంచెం పునాదేశారు. ది సిటీ అనే ఒక పుస్తకము రాబర్ట్ పార్క్ బెర్జెస్ అనే శాస్త్రవేత్తలు రచించడం వల్ల ఈ పుస్తకం అనేది నగరాభివృద్ధి శాస్త్రానికి ఒక ప్రామాణికంగాను భూమికగాను ఉండిపోయింది. ఆ తర్వాత అది కొద్దిగా ఆ పుస్తకం ద్వారా నగరాభివృద్ధి శాస్త్రం అనేది చాలా చాలా బలంగా రావడం జరిగింది. ఆ పుస్తకంలో ఏం చెప్పడం జరిగింది అంటే, నగరము అనేది పుట్టుక, దాని యొక్క గమనము, అది ఏ విధంగా పరివర్తన చెందుతుంది, ఇక్కడ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ యొక్క సిటీ అనే పుస్తకంలో పార్క్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. అయితే అతను మొత్తం నగర సమాజాన్ని 2 రకాలుగా విభజించాడు. అది ఏంటి అంటే, మొదటిది ఏంటి అంటే అర్బన్ ఎకాలజీ. అర్బన్ ఎకాలజీ అంటే ఏంటి అంటే, మానవ పర్యావరణం అంటే నగరాలలో జనాలు నివసించేటప్పుడు జనావాస యోగాలు ఎలా ఉన్నాయి, వాటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని గడుపుతున్నారు, వాళ్ళ అలవాట్లు ఏమిటి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏమిటి, ఇది అర్బన్ ఎకాలజీ అంటే మొత్తం నగరాన్ని ఒక శరీరంతో పోల్చి మనకు కన్ను, ముక్కు, హృదయము, మెదడు ఇట్లా రకరకాలు ఉన్నా కానీ అవి అన్ని కలిసి మానవుడు ఎట్లా పనిచేస్తాడో అదే విధంగా నగర సమాజం కూడా రకరకాల వ్యక్తులు కలిసి నగర సమాజాన్ని ఎలా నడుపుతారు అనే దాన్ని అర్బన్ ఎకాలజీ అంటారు. అంటే పట్టణ వాతావరణం ఎలా ఉంది అనేది ఈ యొక్క ఇది ప్రధానంగా ఏం చెప్తుంది అంటే, పట్టణం కూడా ఒక శరీరం లాగా రకరకాల విభాగాలతోటి రకరకాల అంగాలతో కూడి ఉండి ఒకదానితో ఒకటి అనుసంధానమై అదేవిధంగా పరస్పర అవసరాల కోసం పరస్పర ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ తన యొక్క గమనాన్ని ఈ నగర జీవితం అనేది కొనసాగిస్తూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి ఒక విప్లవంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క నగర జీవితం అనేది ఒక శరీరంతో పోల్చి ఆ విధంగా నగర జీవితాన్ని మనం అర్థం చేసుకునే దాన్ని ఒక విప్లవంగా చెప్పవచ్చు. ఆ తర్వాత నగరంలో రెండో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఈ నగర శాస్త్రంలో అర్బన్ సోషియాలజీలో కమ్యూనిటీ స్టడీస్ అంటే సమూహాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు నగరాలలో రకరకాల సమూహాలను చూస్తూ ఉంటాం మనం. అది కావచ్చు, కార్మికులు కావచ్చు, రిక్షా కార్మికులు కావచ్చు, బీద పిల్లలు కావచ్చు, హోటళ్లు కావచ్చు, సినిమా హాల్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే నృత్య ప్రదర్శనలు చేసేటువంటి ఒక సంస్కృతి విభాగాలు కావచ్చు. ఇలా నగరం అనేది రకరకాల సమూహాల చేత ఉంటుంది. ఈ సమూహాలు ఎలా పనిచేస్తాయి, ఇవి ఎలా ఒకరికొకరు అవినాభావ సంబంధాలు కలిగి ఉంటాయి, ఈ అవినాభావ సంబంధాలను చదివి మనం వీటి యొక్క మార్పులను గమనించవచ్చు. ఇవి కాలానుగుణంగా ఎటువంటి మార్పులకు గురవుతాయి అనేది ఈ సమూహాల చదువు కూడా నగరాభివృద్ధి శాస్త్రంలో భాగంగా చెప్పుకోవచ్చు. మొదటిగా చెప్పింది అర్బన్ ఎకాలజీ అంటే పట్టణ పర్యావరణం. రెండోది మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ కమ్యూనిటీ స్టడీస్. ఉదాహరణకే మనం తీసుకుంటే, ఒక చోట మురికివాడలు ఉంటే ఆ మురికివాడలలో ప్రజల జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళ అక్కడ స్త్రీల చదువు ఎట్లా ఉంది, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంది, వీటన్నిటిని కూడా మనం కమ్యూనిటీ స్టడీస్ లోకి తీసుకురావచ్చు. అదే విధంగా ఈ రోజు మనం తరచుగా చూస్తున్నటువంటి ఈ పట్టణాలలో జరిగే సామాజిక ఉద్యమాలు, ఆ తర్వాత స్త్రీల ఉద్యమాలు, చిన్న పిల్లలు, ఇవన్నీ కూడా మనం సామాజిక
సామాజికంగా జరుగుతున్నటువంటి ఒక సమూహాలుగా గుర్తించి అవి ఎలా పరివర్తన చెందుతున్నాయి, ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనేది చూడడం కూడా మన నగర అభివృద్ధి శాస్త్రంలోకి వస్తుంది. అయితే ఇది ఇలా ఈ రెండు ప్రధాన విభాగాలతో పాటుగా నగరాభివృద్ధి శాస్త్రం అనేది ఇంకొంచెం అభివృద్ధి చెంది దాంట్లో ఇంకొన్ని పాయలుగా ఏర్పడి పాపులేషన్ స్టడీస్ అంటే జనాభా సిద్ధాంతం, జనాభా చదువు, ఆ తర్వాత అర్బన్ ఎకాలజీ, ఈ రెండు కూడా పాపులేషన్ స్టడీస్ అండ్ అర్బన్ ఎకాలజీ అనేది కూడా దీని యొక్క నగరపతి శాస్త్రం పెరిగి అంటే జనాభా పెరుగుదల, జనాభా యొక్క ప్రవృత్తి ఏ విధంగా పెరుగుతుంది అనేది కూడా మన నగరాభివృద్ధి శాస్త్రంలోనే భాగంగా పెరిగి అది ఒక పెద్ద విభాగంగా ఏర్పడి అది మన నగరాభివృద్ధి శాస్త్రంలోకి వచ్చింది. ఈ రోజు మనం ఒక నగరాన్ని కనుక తీసుకుంటే దాంట్లో ఎంతమంది యువకులు ఉన్నారు, ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఎంతమంది మన ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఇవన్నీ కూడా మన మన జనాభా శాస్త్రంలో చదవచ్చు. ఈ జనాభా శాస్త్రం కూడా మన నగరాభివృద్ధి శాస్త్రంలో భాగం. అంటే ఎందుకు ఇదంతా చెప్పవలసి వస్తుందంటే ఈ యొక్క నగరాభివృద్ధి శాస్త్రం అనేది రోజు రోజుకి ఇంతింతై వటుడింతై అన్న చందాన దీంట్లో ఇంకా లోతుగా ఎన్నో అటువంటి శాస్త్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే రోజు రోజుకి భారతదేశం కానీ ప్రపంచంలో మరే దేశమైనా కానీ ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలస వచ్చి ఇక్కడ పరిశ్రమల్లో పనిచేయడం వల్ల ఇక్కడ కొత్త రకమైనటువంటి జీవన విధానం, ఇక్కడ కొత్త రకమైనటువంటి సమస్యలు, కొత్త రకమైనటువంటి వీటన్నిటిని చదవడానికి గాను మనం నగరాభివృద్ధి శాస్త్రాన్ని చదువుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది మొత్తంగా దీని యొక్క విషయ పరిధి ఇది మనం చెప్పుకున్నట్టయితే ఇది అమెరికాలో రెండు రకాలుగా డెవలప్ అయింది. అది ఆ తర్వాత భారతదేశంలో ఎలా డెవలప్ అయిందో, ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం చెప్పుకోవచ్చు. ఇది అమెరికాలో ఎలా అభివృద్ధి చెందిందయా అని మనం ప్రశ్నిస్తే మొదటిసారిగా ఇది అమెరికాలో చికాగో యూనివర్సిటీ, అంటే చికాగో అనే ఒక పెద్ద మహానగరంలో, అమెరికాలోని ఒక అతి పెద్ద మహానగరం అయినటువంటి చికాగోలో మొట్టమొదటిసారిగా చికాగో విశ్వవిద్యాలయం వారు ఈ పట్టణాన్ని చదవడం అనే ఒక ప్రక్రియను మొదలు పెట్టారు. అంతకుముందు పట్టణాలను చదవడం కానీ, వాటి గురించి చర్చించడం కానీ, వాటి మీద పరిశోధనలు చేయడం కానీ అది ఉండకపోయేది. ఈ చికాగో విశ్వవిద్యాలయంలోని వారు కొంతమంది ప్రొఫెసర్లు కలిసి వారు ఈ యొక్క పట్టణ జీవితం అనే దాని గురించి మొట్టమొదటిసారిగా పరిశోధన చేయడం జరిగింది. అది మొదట్లో అంతగా అభివృద్ధి చెందకపోయినా తర్వాతి కాలంలో అది ఒక పెద్ద సంస్థగా మారి దాని యొక్క పరిశోధన ఫలితాలు కానీ, దాని యొక్క పరిశోధన కానీ అతి ముఖ్యంగా పెరగడం మొదలైంది. ఈ చికాగో స్కూల్ అనేది ఆ తర్వాత వాళ్ళు రకరకాలటువంటి సమూహాన్ని చదవడము, వాటి పరిశోధన పత్రాలని చెప్పడం అనేది జరిగింది. ఉదాహరణకు చెప్పుకుంటే లూయిస్ వర్త్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త అర్బనిజం యాజ్ ఏ వే ఆఫ్ లైఫ్, అంటే నగర జీవితము ఒక నగర జీవన విధానం అనే ఒక పరిశోధన పత్రంలో ఏం చెప్తాడు అంటే నగర ప్రజలుకి డిబేస్మెంట్, డిసెన్చాంట్మెంట్. డిబేస్మెంట్ అంటే నగరంలోని ప్రజలు ఒక రకమైనటువంటి యాంత్రికమైనటువంటి జీవితంతో వాళ్ళకైనా తనదైన శైలిలో ఒక జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది యాంత్రిక జీవితాన్ని గడపడాన్ని అతను డిబేస్మెంట్ అనే ఒక పరిశోధన పత్రంలో తెలియజేశారు. ఇది లూయిస్ వర్త్ చేసినటువంటి ఈ పరిశోధన అనేది ప్రపంచంలో ఎన్నో పరిశోధనలకు దారితీసింది. అతను ఒక అర్బన జీవితం అనేది ఎలా ఉంటుంది అనేది ఆయన చెప్పినటువంటి ఈ పరిశోధన పత్రంలో మనకు అర్థమవుతుంది. అంటే పట్టణ జీవితాన్ని అప్పటి నుండి మొత్తం సమాజాన్ని ఒక ప్రత్యేకంగా చూడటం, దాని ఒక సమాజ శాస్త్రాన్ని అభివృద్ధి చేయడం, దాంట్లో నగరాభివృద్ధి శాస్త్రాన్ని అభివృద్ధి చేయడం, నగరాభివృద్ధిలో మళ్ళీ ఎటువంటి జీవన విధానం ఉంటుంది అనేది లూయిస్ వర్త్ అర్బనిజం యాజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అనే ఒక వ్యాసంలో చెప్పడం జరిగింది. ఈ వ్యాసంలోనే ఆయన కూలంకషంగా పట్టణ జీవితం ఎలా ఉంటుంది అనేది చెప్పి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు, అది యొక్క జీవన విధానం, దాని యొక్క సంస్కృతి ఎలా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇతన్ని ఒక ప్రముఖమైనటువంటి నగరాభివృద్ధి శాస్త్రంగా చెప్పుకోవచ్చు. సో ఇది దీని యొక్క పుట్టుక. ఆ తర్వాత ఇది అమెరికాలో ఈ విధంగా పుట్టి
ఆ తర్వాత మూడో ప్రపంచ దేశాలైనటువంటి భారతదేశము, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అనేటువంటి దేశాల్లో కూడా ఈ యొక్క సామాజిక శాస్త్రము, దాంట్లో ఉన్నటువంటి నగరాభివృద్ధి శాస్త్రము అభివృద్ధి చెందాయి. 1912లో ముంబైలో మొట్టమొదటిసారిగా ప్యాట్రిక్ గిడెన్స్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త ముంబై మహానగరంలో ఎలా అటువంటి జీవితం గడుపుతున్నారు, ఈ నగర జీవితం గురించి పరిశీలన చేసి ముంబై యూనివర్సిటీ, అంటే ఈ రోజు మనం పిలుస్తున్నటువంటి ముంబై నగరంలో ముంబై యూనివర్సిటీలో ఈ యొక్క నగర పరిశోధన శాస్త్రం అనేది పెట్టడం జరిగింది. ఆ తర్వాత అది ప్రతి విశ్వవిద్యాలయంలో ఒక భాగంగా మారి ఈ రోజు విప్లవమైనటువంటి పరిశోధనలు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ అయినా కానీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం అయినా కానీ, అర్బన్ సోషియాలజీ నగరాభివృద్ధి శాస్త్రం అనేది ఒక ప్రధాన పాయగా ఉండి రకరకాల భిన్నమైనటువంటి పరిశోధనలకు ఈ రోజు అది ఆద్యమైంది. ఇక్కడ భారతదేశంలో కూడా ఏదైతే పాశ్చాత్య దేశాల్లో ఏ విధంగానైతే నగరాభివృద్ధి శాస్త్రము అభివృద్ధి అయిందో అదే విధంగా భారతదేశంలో కూడా నగరాభివృద్ధి శాస్త్రం అనేది రోజు రోజుకి ఇంతింతే వట్టుడింతే అన్న చందాన అది ప్రతి విశ్వవిద్యాలయంలో ఒక భాగమై అది పరిశోధనలకు, చర్చలకి తీయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు మనం చదువుకోవాలి అంటే, ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే, రోజు రోజుకి భారతదేశం యొక్క జనాభా కానీ, ప్రపంచ జనాభా కానీ గ్రామీణ ప్రాంతాల నుండి మన పట్టణ ప్రాంతానికి రావడం జరుగుతుంది. మరి వీరు వచ్చినప్పుడు వీళ్ళకి వసతి, విద్య, వైద్యము, ఉద్యోగాలు, వీళ్ళ యొక్క సంస్కృతి మొత్తంగా మారిపోతుంది. ఈ మారిపోతున్నటువంటి సంస్కృతిని ఇవి వచ్చినప్పుడు వీరు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి సాంస్కృతిక మార్పు, ఆరోగ్యకరమైన మార్పు, వీటన్నిటిని కూడా నగరాభివృద్ధి శాస్త్రం అనేది చాలా శాస్త్రీయబద్ధంగా చదవడం జరుగుతుంది. అందుకనే భారతదేశంలో కూడా మన అర్బన్ సోషియాలజీ అంటే నగరాభివృద్ధి శాస్త్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మనం చూస్తే మన నగరాలు మొదట్లో రాజుల కాలంలో నగరాలు అనేటివి కేవలము రాజు మరియు వారి పరిపాలనా సిబ్బంది ఉండడానికి మాత్రమే నగరాలలో ఉండేవారు. కానీ తర్వాత నగరాలు అనేటివి కార్మికులు, శ్రామికులు, స్త్రీలు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వచ్చి ఉండడం అనేది ఎప్పుడైతే మొదలైందో మన యొక్క నగరం యొక్క దాని యొక్క పరిధి, విస్తృతి, దాని యొక్క సంస్కృతి అనేది మారడం జరిగింది. వీటన్ని మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రజల జీవన ప్రమాణం ఏ విధంగా మారుతుంది, ఈ మారుతున్నటువంటి జీవన ప్రమాణం, మారుతున్నటువంటి జీవన విధానం, వీటన్నిటిని సంబంధించినటువంటి చదువు మనం ఇక్కడ ఈ నగరాభివృద్ధి శాస్త్రంలో చదువుతాం. ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే మన భారతదేశంలో కూడా రోజు రోజుకి పట్టణాభివృద్ధి అనేది చాలా శరవేగంగా కొనసాగుతుంది. ఆ శరవేగంగా జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఏం జరుగుతుంది అంటే, ప్రజల యొక్క జీవన విధానము, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు పునర్నిర్వర్తించడం జరుగుతుంది. ఈ మొత్తంగా చదవడాన్ని ఒక నగరాభివృద్ధి శాస్త్రమే చదవడం జరుగుతుంది. దీంతో పాటుగా ఏమవుతుంది అంటే, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రపంచీకరణ జరుగుతుంది. ప్రపంచీకరణ జరగడం కూడా మనం చదవవలసి ఉంటుంది. అది మన నగరాభివృద్ధి శాస్త్రంలో ద్వారానే అది సాధ్యమవుతుంది. ఈ ప్రపంచీకరణ వల్ల ఏం జరుగుతుంది అంటే, మన యొక్క సమాచార వ్యవస్థ మొత్తం సమాచార విప్లవం రావడం జరిగింది. ఇంతకుముందు మన పల్లెటూరులో లేకపోతే పట్టణాలలో ఒక సమాచారం అందియాలంటే పోస్ట్ ఆఫీసులు కానీ లేకపోతే వేరే మనం సమాచారం వాటిని ఉపయోగించేవారు. కానీ ఈ రోజులలో మనం సాంకేతిక విప్లవం రావడం వల్ల సమాచార వేగం పెరిగింది. అది టెలిఫోన్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, మిగతా ఇవి యొక్క సమాచార విప్లవం జరగడం వల్ల వితిన్ క్షణాలలో, అంటే కొన్ని క్షణాల వ్యవధిలోనే సమాచారం ఒక గ్రామీణ ప్రాంతం నుండి ప్రపంచంలో ఏ మూల నుండి ఇంకో మూల కూడా జరగడం జరుగుతుంది. ఇవి జరగడం వల్ల ఏమవుతుంది అంటే, ఒక విపరీతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నారు. అంటే మన యొక్క ఆలోచన విధానంలో, మన
మన ఆలోచన విధానంలో, మన యొక్క జీవన శైలిలో, మన విలువలలో నగరంలో మార్పులు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా నగర సామాజిక అభివృద్ధి శాస్త్రం అనేది చదువుతుంది. ఈ అర్బన్ సోషియాలజీ అనేది ఇదంతా చదువుతుంది. అంటే ఇప్పుడు మనం కనుక నగరంలో తీసుకుంటే, మన మహానగరాలలో తీసుకుంటే, ఇది ఏ విధమైనటువంటి ప్రపంచీకరణ వల్ల ఎటువంటి ప్రభావాలు వస్తున్నాయి. అది రోడ్డు నిర్మాణమే కావచ్చు, అది ఆసుపత్రి నిర్మాణమే కావచ్చు, మన విశ్వవిద్యాలయాల నిర్మాణమే కావచ్చు, వాటి వల్ల ఎటువంటి ప్రభావం పడుతుంది. పల్లెటూరు ప్రజలు సిటీ నుంచి నగరానికి వచ్చినటువంటి నగరాభివృద్ధి శాస్త్రం యొక్క పరిధి ఏమిటి అంటే, నగరంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక విధానం కానీ, లేకపోతే నగరీకరణ, రెండు రకాలుగా నగరీకరణ ఏ విధంగా జరుగుతుంది, దాని అర్బనైజేషన్ అండ్ అర్బనిజం. అంటే అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ. పట్టణీకరణలో భాగంగా అర్బనిజం అంటే అది ఒక కల్చర్ గా ఎట్లా డెవలప్ అవుతుందో మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ యొక్క నగరాభివృద్ధి శాస్త్రం యొక్క పరిధి మనం కనుక చూసుకున్నట్టయితే, నగరాల్లో ఉన్నటువంటి కూలీలు, వ్యభిచారము, జూదము, ఆ తర్వాత నేరాలు, ఇట్లాంటివన్నీ నగరాలలో ఎక్కువగా ఉన్నాయి. ఈ నగరాలలో జనాభా పెరుగుదల వల్ల ఇటువంటి సమస్యలు ఉండడం వల్ల వీటన్నిటినీ కూడా చదవడానికి సామాజిక శాస్త్రం అనేది ఒక నగరాభివృద్ధి శాస్త్రము, సామాజిక శాస్త్రం అనేటివి తీసుకొని వాటిని చదివి వాటిని మనం ఏ విధంగా పరిష్కరించగలుగుతాము, వాటి పరిష్కారాల మనం ఎలా అనేది నగరాభివృద్ధి శాస్త్రం ద్వారానే సాధ్యమవుతుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎటువంటి కొన్ని నేరాలలో పాల్గొంటే వారిని మనం ఏ విధంగా వాళ్ళని మార్చి వాళ్ళని ఒక దేశానికి, సమాజానికి ఉపయోగపడే ఒక పౌరులుగా తీర్చిదిద్దొచ్చు అనేది నగరాభివృద్ధి శాస్త్రంలోనే వస్తుంది. అదేవిధంగా మన పట్టణాలలో ఉన్నటువంటి కాలుష్యం కానీ, లేకపోతే ఇంకా ఇతరటువంటి వాటికి సంబంధించిన చదువులు కూడా నగరాభివృద్ధి శాస్త్రంలోనే సాధ్యమవుతుంది. ప్రధానంగా పట్టణాలు ఎదుర్కొనే ముఖ్యమైనటువంటి సమస్య ఏమిటి అంటే మన పర్యావరణ కాలుష్యం. ఈ పర్యావరణ కాలుష్యం అనేది శ్వాసకోశమైనటువంటి వ్యాధులకి, రకరకాల వ్యాధులకి దారితీస్తుంది. మరి ఈ యొక్క దీన్ని చదవడానికి, వాతావరణ కాలుష్యాన్ని చదవడానికి సామాజిక శాస్త్రవేత్తలు పరిశోధన చేసేసి వాటి మీ యొక్క ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం ద్వారా మనం ఈ యొక్క దీన్ని మనం పర్యావరణ పొల్యూషన్ తగ్గించే అవకాశం ఉంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలలో ఈ ఇంపాక్ట్ ఆఫ్ పొల్యూషన్ అనే అగ్రికల్చర్ అనే ఒక పరిశోధన చేయడం జరిగింది. అది మన పట్టణాల్లో ఉండేటువంటి పరిశ్రమలు వదులుతున్నటువంటి వ్యర్థ పదార్థాలు ఎటువంటి గ్రామీణ పంట పొలాలపై ఏ విధంగా పడుతున్నాయి, దాని ఉత్పాదన ఎలా తగ్గుతుంది అనేది ఒక పరిశోధన చేయడం జరిగింది. ఆ పరిశోధనలో తేలింది ఏంటి అంటే, 1 ఎకరానికి 40 బస్తాలు వచ్చే ఒక పంట పొలంలో పర్యావరణ కాలుష్యం వల్ల అది 10 బస్తాలకి తగ్గడం జరిగింది. అదే రకంగా ఈ పర్యావరణ సమస్యల వల్ల చర్మ రోగాలు ఇవన్నీ రావడం జరుగుతుంది. అదేవిధంగా స్త్రీలకైతే అది గర్భధారణల విషయంలో కానీ రకరకాల ఆరోగ్య సమస్యలకు అది దారితీస్తుంది. వీటన్నిటిని చదివి వీటికి ఒక మార్గాన్ని, వీటన్నిటిని నిరోధించడానికి ఒక మార్గాన్ని కనుక్కొని అది ప్రభుత్వానికి నివేదన చేసి, పరిశోధన చేసి నివేదించడం అనేది ఒక నగరాభివృద్ధి శాస్త్రంలోకి వస్తుంది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నగరీకరణ, పట్టణీకరణ, ఆ తర్వాత ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ యొక్క నగరాభివృద్ధి శాస్త్రం అనేది ఇంకా అవసరం ఎంతో ఉంది. అది దాని యొక్క పరిశోధనలు ఎంతో అవసరం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఈ యొక్క అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ అంటే ఏమిటి, వాట్ ఈస్ ద అర్బనైజేషన్ అండ్ అర్బనిజం గల తేడా ఏంటి అని కూడా మనం మాట్లాడుకోవాలి. అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ అంటే అది ఎంత వేగంగా రోజు రోజుకి గ్రామాల నుంచి వచ్చి నగరాలు అనేటివి ఆ పట్టణాలుగా మారుతున్నారు. అది పరిశ్రమల వల్ల కావచ్చు, లేకపోతే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల కావచ్చు,
లేకపోతే ఇంకా వేరేటువంటి పరిశ్రమల వల్ల కావచ్చు, ప్రజలు ఏ విధంగా వచ్చేసేసి ఇది ఏ విధంగా నగరాభివృద్ధి అనేది ఎటువంటి జనాభా పెరుగుతుంది అనే దాని గురించి మనం చెప్పడాన్ని అర్బనైజేషన్ అంటారు. అర్బనైజేషన్ అంటే ఇది ఏ విధంగా ఎంత రేట్లో పెరుగుతుంది, అది ఏ విధంగా పెరుగుతుంది అనేది చదవడాన్ని అర్బనైజేషన్. అదే విధంగా మనం అర్బనిజం అనే ఇంకొక పదం ఉంది. అర్బనిజం అంటే ఏంటి అంటే పట్టణ జీవితం అంటే అర్బనిజం అనేది ఇక్కడ పట్టణాల్లో ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళ యొక్క సంస్కృతి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క పని విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా సమూహాలుగా జీవిస్తారు. మనకు రెండు పదాలు కూడా చాలా దగ్గరగా అవపడతాయి, ఏది అర్బనైజేషన్ అండ్ అర్బనిజం అనేది. కానీ వాటి మధ్యలో చాలా సున్నితమైనటువంటి తేడా ఉంది. అర్బనైజేషన్ అంటే చాలా త్వరితగతిన జరుగుతున్నటువంటి పట్టణీకరణ. అర్బనిజం అంటే అది ఒక నగరంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడు, ఏ విధంగాటువంటి వస్త్రాధారణ ఉంటుంది, అతను ఏ విధంగా పనిచేస్తాడు, అతను ఎటువంటి చోట్ల జీవిస్తాడు, అతని ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది మొత్తంగా అతని యొక్క సామూహిక జీవన విధానం ఎలా ఉంటుంది అనేది మొత్తంగా చదవడాన్ని అర్బనిజం అంటారు. అర్బనైజేషన్ అంటే అది ప్రజలు ఊర్ల నుండి మన పట్టణాలకు ఎలా వస్తారో దాన్నేమో అర్బనైజేషన్ అంటారు. ఈ రెండు కూడా చాలా దగ్గరగా ఉంటాయి, కానీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి వాటిని మనం పరిశీలన చేయవలసి ఉంటుంది, మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ రెండు పదాలు కూడా మన నగర జీవితాన్ని అర్థం చేసుకోవడంలో చాలా ఉపయోగపడతాయి. ఒకటి పట్టణీకరణ అంటే అర్బనైజేషన్, ఆ తర్వాత అర్బనిజం. వీటితో పాటుగా ఇప్పుడు మనం ఇట్లా చూసుకుంటా పోతే రోజు అంటే ప్రపంచ అంటే యుఎన్ఓ అంతర్జాతీయ సమైక్య దాని ప్రకారం రోజు 2050 సంవత్సరం లోపు ప్రపంచ జనాభా సగానికి కంటే ఎక్కువ కూడా పట్టణాల్లో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కొన్ని ప్రగతి చెందిన దేశాలు అంటే అమెరికా, ఇంగ్లాండ్, ఆ తర్వాత కొన్ని దేశాలు మాత్రమే ఎక్కువ పట్టణీకరణ జరిగింది. అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి సమాచారం మేరకు మనకున్నటువంటి పట్టణీకరణ ఎలా జరుగుతుంది అంటే అమెరికాలో 83%, యూరోప్లో 73%, ఆ తర్వాత నైజీరియాలో తర్వాత స్థానంలో, తర్వాత భారతదేశము, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు పట్టణీకరణలో భాగంగా ఉన్నాయి. ఇది అంతర్జాతీయ సమాజం ప్రకారం ఇది 2050 నాటికి భారతదేశం కూడా 50% కంటే ఎక్కువ జనాభా పట్టణాల్లో ఉండడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున మన పట్టణీకరణ నగరాలు పరిశ్రమలు నగరాలు అభివృద్ధి చెందుతూ ఉంటే దానికి తగ్గట్టుగానే మనం చదవవలసి ఉంటుంది. దానివల్ల నగరాల వల్ల ఉత్పన్నమయ్యే పొల్యూషన్ కానీ, సీవేజ్ అంటే మురికి కాలువలు కానీ, లేకపోతే వ్యర్థ పదార్థాలు కానీ, కొన్ని లక్షల టన్నుల వ్యర్థ పదార్థాలు అనేటివి ఉత్పత్తి అవుతుంటాయి. అవి ప్రజారోగ్యానికి చాలా హానికరమైనటువంటి అటువంటి సమస్యలని మనం చదవడానికి గాను ఈ నగర శాస్త్రం అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మరి ప్రజల జీవన విధానం వాళ్ళ యొక్క ప్రమాణాలు పెంచాలంటే వాళ్ళు పట్టణాలకు రావాల్సిందే. ఆ పట్టణ జీవనంలో కూడా వాళ్ళకు కావాల్సినటువంటి గృహ వసతి, ఆ తర్వాత ఆరోగ్యము, వారికి మంచి సురక్షిత మంచినీరు, విద్య, వైద్యం అందించాలి. ఇవి ఏ విధంగా నగరాలలో జరుగుతున్నాయి అనేది మన నగరాభివృద్ధి శాస్త్రంలో మనం చదవడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తూ ఉంటే మన భారతదేశంలోకి వచ్చేసరికి ఇది మనం పెద్ద నగరాలైనటువంటి ముంబై, హైదరాబాద్, కలకత్తా, ఢిల్లీ, ఆ తర్వాత ఇంకొన్ని బెంగళూరు లాంటి సిటీలలో ఇవి ఇప్పుడు మనకు పెద్దగా అవపడుతున్నటువంటి ఈ మహానగరాలు ఇంకా పెద్దగా మారి వాటి యొక్క పరిధిని, విస్తృతిని మార్చుకునే అవకాశం ఉంది. ఈ మహానగరాల గురించి చదవడమే మన యొక్క పట్టణ అర్బన్ సోషియాలజీ. ఈ యొక్క మహానగరాలు ఏ విధంగా మారుతున్నాయి అనేది చదవడమే మన యొక్క అర్బన్ సోషియాలజీ యొక్క ప్రధాన ఉద్దేశం. రోజుకి ఇవి పెరుగుతున్నాయే తప్ప ఇవి రోజు తగ్గే అవకాశం లేదు. ఈ విధంగా మనం ఆ నగరాలని ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయని చూసుకుంటా పోతే వీటి యొక్క వేగము, వీటి యొక్క ఆర్థిక పరిస్థితులు, వీటి యొక్క సామాజిక పారిశ్రామిక విధానాలు ఎట్లా మారుతున్నాయి అనేది
మొత్తంగా ఈ చదువు ఈ యొక్క నగరాభివృద్ధి శాస్త్రంలోకి వస్తాయి. దీంట్లో మనం నగరాభివృద్ధి శాస్త్రం చూసుకున్నట్టయితే మరి పార్క్, బర్జరు వీళ్ళే కాకుండా మొట్టమొదటిసారిగా కార్ల్ మార్క్స్, ఆ తర్వాత మ్యాక్స్ వెబర్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దీనికి పునాదేసినట్టుగా చెప్పవచ్చు. ఎందుకు అంటే కార్ల్ మార్క్స్ అనే మహనీయుడు మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, డస్ క్యాపిటల్, ఆ తర్వాత పట్టణాలలో జరిగినటువంటి కార్మికుల గురించి రాసి పట్టణాలు అనేటివి ఏ విధంగా ఉంటాయో అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా మ్యాక్స్ వెబర్ అనే ఇంకొక ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త క్యాపిటలిజం అనే ఒక పుస్తకం రాసి దాంట్లో పట్టణాలు ఏ విధంగా ఉంటాయో మ్యాక్స్ వెబర్ రాశాడు. ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనే పుస్తకంలో పట్టణాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి, ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, మనకు సిటీ రాసినటువంటి పార్క్ కానీ, లేకపోతే మెట్రోపాలిటిక్స్ అండ్ మెంటల్ లైఫ్ రాసినటువంటి ఇజార్డ్ జిమెల్ కానీ, వారితో పాటుగా అంతకు ముందు కూడా చాలా మంది తత్వవేత్తలు, సామాజిక తత్వవేత్తలు సమాజ నగరాభివృద్ధి శాస్త్రానికి పునాదులు వేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కార్ల్ మార్క్స్ రాసినటువంటి ఈ యొక్క పట్టణ జీవితంలో అతను చాలా విపులంగా వివరించడం జరిగింది. అది మనం పునాదిగా తీసుకొని ఆ తర్వాత వచ్చినటువంటి సామాజిక పరిశోధకులు ఆ నగరాభివృద్ధి శాస్త్రం అనేది ఎలా ఉంటుంది, ఏంటి అనేది చెప్పడం జరిగింది. వీటన్ని చెప్పుకుంటూ పోతూ ఉంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే పర్యావరణం అనేది ఏ విధంగా మారుతుంది అంటే, ఈ యొక్క నగరాభివృద్ధి శాస్త్రంలో భాగంగానే మన పర్యావరణం పట్టణాలలో ఏ విధంగా మారుతుంది, దానికి గాను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నగరాభివృద్ధి శాస్త్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శాస్త్రం డెవలప్ జరిగింది. అదేంటంటే హ్యూమన్ ఎకాలజీ. ఆ ఎకాలజీ అది ఏం చెప్తుంది అంటే, నగర పౌరులు వారి యొక్క పరిసర ప్రాంతాలలో ఎలా ఉంటారు, వారు ఏ విధంగా తమ యొక్క జీవన శైలిని మలుచుకుంటారు. ఇప్పుడు మీరు కనుక చూస్తూ ఉంటే పట్టణ ప్రాంతాలలో ఉదయమే చాలా మంది వాకింగ్ వెళ్తూ ఉంటారు. వాకింగ్ కూడా వాళ్ళకి ఒక సరైనటువంటి వాళ్ళ స్థలం ఉండదు. వాళ్ళు రోడ్లు, ఆ తర్వాత పార్కులలో ఎక్కువగా మనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పట్టణాలలో వాకింగ్, ఎక్సర్సైజ్లు, యోగా, ఇప్పుడు మనమంతా యోగా అనేది ఎక్కువగా దాన్ని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. దాన్ని మనం ఎక్కువగా యోగాను సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకు ఇవన్నీ వస్తుందంటే, పట్టణ జీవితాలలో పెరుగుతున్నటువంటి జీవన గమనం, పెరుగుతున్న వేగవంతమైనటువంటి జీవన గమనం, దాని ద్వారా వచ్చేటువంటి మానసికమైనటువంటి ఒత్తిడుల నుంచి తప్పుకోవడానికి ప్రజలు ఒక ఉదయం తమ యొక్క వ్యాయామాలు చేయడం, అదేవిధంగా యోగా చేయడం, ఇవన్నీ కూడా మనం పట్టణ సమాజంలో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి, మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి. అంటే ఇవన్నీ కూడా పట్టణాభివృద్ధి శాస్త్రంలో మనం భాగంగా చదువుకోవచ్చు. ఇట్లా రోజు రోజుకు పట్టణాభివృద్ధి శాస్త్రం అనేది చాలా పెరుగుతూ, అది ప్రతి వాళ్ళు తెలుసుకొని అది తన జీవనంలో అన్వయించుకోవడానికి ఉపయోగపడే విధంగా జరుగుతుంది. ఇంకొక ప్రధాన విషయం, మన యొక్క నగరాభివృద్ధి శాస్త్రంలో ఏమొస్తుంది అంటే, ఏదైతే పట్టణాలను అభివృద్ధి చేయాలి అంటే, వాటి డెవలప్మెంట్ అంటే అభివృద్ధి చేయాలి అంటే, మొట్టమొదటిసారిగా వారు సామాజిక శాస్త్రవేత్తలు, నగర శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నగర శాస్త్రవేత్తలు ఈ నగరాభివృద్ధి ఎలా జరిగితే బాగుంటుంది అనే నమూనాలు తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా ఆ ప్రభుత్వం వాటిని అమలుపరచవలసి ఉంటుంది. సామాజిక శాస్త్రవేత్తల యొక్క జనాభా, వాళ్ళు చేసినటువంటి సూచనలు, వాళ్ళు నగరం పట్ల మనకు ట్రాఫిక్ ఉందనుకోండి, ట్రాఫిక్ ను మనం ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతాం. ఇప్పుడు ఢిల్లీ లాంటి మహానగరాలలో మనకు ఒక వ్యక్తి కనుక రెండు వాహనాలు ఉంటే ఒక వాహనం మాత్రమే అతను వాడాలి, ఆడ్ అండ్ ఈవెన్. అంటే ఇవన్నీ కూడా నగర శాస్త్రంలోకి వస్తాయి. అంటే రోజుకి మన యొక్క పట్టణ శాస్త్రం యొక్క దాని యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందని చెప్పడానికి ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో కోకొల్లైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకు
మనం పట్టణాభివృద్ధి శాస్త్రాన్ని చదవాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఏ ఏ విషయాలని అది తన యొక్క పరిధిలోకి తీసుకుంది అని చెప్పుకోవాలనుకుంటూ పోతుంటే రోజు రోజుకి పట్టణాభివృద్ధి శాస్త్రం యొక్క పరిధి ఇంకా పెరుగుతూ పోతా ఉంది ఈ యొక్క వీటిని చదివేందుకు. అదేవిధంగా పట్టణాల్లో జరుగుతున్నటువంటి వ్యభిచారాన్ని తీసుకోండి. వ్యభిచారం అనేది సాంఘికంగా అది 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 మన యొక్క రాజ్యాంగ పరంగా దానికి ఎటువంటి అనుమతి లేదు. కానీ పట్టణ కేంద్రాల్లో అదొక అదొక సమస్య కూర్చుంది. అదేవిధంగా జూదం, అదేవిధంగా మనం పట్టణాలను కనుక చూసుకుంటే పట్టణాలలో ఈ యొక్క మత్తు మందు యొక్క వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ మత్తు మందు వినియోగం వల్ల చాలా మంది యువత పెడదోవి పట్టి అది సమాజానికి ఒక సంఘ విద్రోహ శక్తులుగా మారి అది సమాజానికి మొత్తంగా వస్తుంది. ఈ మత్తు మందు నివారణ కానీ లేకపోతే అది మద్య నివారణ కానీ వీటి పట్ల పెద్ద నగరాభివృద్ధి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి వారు తమ యొక్క విలువైన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. న్యూయార్క్ లోని ఒక ఉదాహరణ మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. న్యూయార్క్ లో ఒక నగరంలో ఒక పోలీస్ కమిషనర్ ఏం చేశాడు అంటే, ఒక సామాజిక శాస్త్ర నగరాభివృద్ధి శాస్త్రవేత్త చెప్పినట్టుగా ఓపెన్ విండో సిస్టాన్ని ఒకటి ఓపెన్ చేశాడు. అంటే కిటికీని తెరిచి ఉంచండి. అంటే ఎవరైనా దొంగతనాలు చేయాలంటే అది వాళ్ళందరూ ఉన్నారేమోనని దాంట్లో దొంగతనం చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే అది ఒక సామాజిక శాస్త్రవేత్త ఇచ్చినటువంటి, నగరాభివృద్ధి శాస్త్రం ఇచ్చినటువంటి దానివల్ల అతను ఆ పోలీస్ అధికారి అది చేపట్టడం ద్వారా ఆ నగరంలో మన యొక్క నేరాల తీవ్రత తగ్గింది. అంటే ఇటువంటి విలువైనటువంటి సూచనలు నగరాభివృద్ధి శాస్త్రం ద్వారానే మనకు సాధ్యం అవుతాయి. ఈ విధంగా చూసుకుంటే జూదం కానీ, వ్యభిచారం కానీ, మత్తు మందులు కానీ, ఇంకా నేరాలు కానీ ఇట్లాంటి అన్ని రోజు రోజుకి ప్రపంచీకరణలో మానవ విలువలు తగ్గి మానవ సంబంధాలు ఒక ఆర్థిక సంబంధాలుగా మారి అదొక వికృతమైనటువంటి రూపం దాల్చుతున్న ఈ సమయంలో వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి పరిశోధన చేయడము, ఆ పరిశోధనకు అనుగుణంగా ప్రభుత్వాలు కనుక జరగడం నిర్వహిస్తే అది సమాజ అభివృద్ధికి మానవ వికాసానికి ఉపయోగపడతాయి. ఇన్ని సమస్యలు ఉన్నటువంటి ఈ నగరంలో అది నగరాభివృద్ధి శాస్త్రం వీటన్నిటిని పరిశోధన చేసి వాటి సలహాలను ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. అదే విధంగా సామాజిక ఉద్యమాలు, నగరాలు అనేటివి సామాజిక ఉద్యమాలకు చాలా కేంద్రంగా ఉంటాయి. అవి గ్రామీణ ప్రాంతంలో సాధ్యం కాకపోవచ్చు, కానీ ఏదైనా ఒక విషయం జరిగింది అంటే పట్టణ కేంద్రాల్లో మనకు టీవీ, టెలివిజన్లు, వార్తాపత్రికలు, లేకుంటే ఇప్పుడు చూస్తున్నటువంటి సోషల్ మీడియా అంటే నూతన సామాజిక మాధ్యమాలు అనేటివి చాలా బలవంతంగాను చాలా వేగవంతంగాను పనిచేస్తూ ఉంటాయి. పట్టణాలలో జరిగేటువంటి ఈ యొక్క సామాజిక ఉద్యమాలు వీటి యొక్క వేగవంతమైనటువంటి పనితీరు అది కూడా నగరాభివృద్ధి శాస్త్రంలోకి వస్తుంది. దాంతో పాటుగా మనం స్త్రీలు అది పెరుగుతూ 2025 అది పెద్ద పట్టణంగా మారే అవకాశం ఉందని సిన్హా సామాజిక శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ఏ రావు అనే అతను భారతదేశంలో నగరాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, వాటి యొక్క పనితీరు ఎలా ఉంది, సామాజిక ఉద్యమాలు ఎలా ఉన్నాయని ఎంఎస్ఏ రావు అనే ఒక అర్బన నగరాభివృద్ధి శాస్త్రవేత్త భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఎంఎస్ఏ రావు గారు తన యొక్క వ్యాసంలో పుస్తకాలలో తెలియజేశారు. అదేవిధంగా భారతదేశంలో కడియరి లక్ష్మీనారాయణ మరొక ఆచార్యుడు అతని యొక్క తన పుస్తకంలో ఏం చెప్పాడు అంటే, రోజు రోజుకి పట్టణాభివృద్ధి జరుగుతుంది. ఈ యొక్క మురికివాడల మీద చాలా పరిశోధనలు జరిగాయి. చాలా పరిశోధనలలో వచ్చినటువంటి ఫలితాలు వాళ్ళు చేసినటువంటి సలహాల వల్లనే కొంత మెరుగుగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలా చలనచిత్రాలు కూడా ఈ మురికివాడల జీవితం ఎలా ఉంటుంది. ఉదాహరణకి ఆస్కార్ అవార్డు పొందినటువంటి సలాం బాంబే అనే సినిమా, దీపా నాయర్ అనే దర్శకురాలు ఆమె దానికి ఆ సినిమాలో మురికివాడల జీవితం దీన స్థితిలో ఉంటుంది. అది
ప్రజలు ఎట్లా దోపిడీ చేస్తారు అది అనేది చూపించింది. అది ఆ తర్వాత అది ఒక గొప్ప చిత్రంగా చేయబడ్డది. హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా ఎన్నో మురికివాడలు ఉన్నాయి. మరి అట్లాంటి మురికివాడల్లో అభివృద్ధికి మనం ఏం చేయగలుగుతాము? అంబేద్కర్, వాల్మీకి గృహ నిర్మాణం ఉంది. అదే విధంగా వాళ్ళ యొక్క మురికివాడల్ని ఏ విధంగా మనం పూర్తిగా నిర్మూలించవచ్చు అనే వాటి పరిశోధనలు కూడా సామాజిక శాస్త్ర పరిధిలోకి వస్తాయి. ఇటువంటి ఈ యొక్క మురికివాడలు అనేది అతి పెద్ద సమస్యగా మారి ప్రపంచంలో ఒక అతిపెద్ద సమస్యగా మనం చూడొచ్చు. దాన్ని నగరాభివృద్ధి శాస్త్రవేత్తలు, సామాజిక అభివృద్ధి శాస్త్రవేత్తలు ఒక కొత్త కోణంలో చదివి ఒక వినూత్నమైనటువంటి పథకాలతో పరిశోధన చేసి వాళ్ళ ప్రభుత్వానికి సూచించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ప్రధాన విషయం మీ ముంగట చెప్పదలుచుకున్నాను, మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. అదేంటి అంటే మురికి కాలువలు, సీవేజెస్. కొన్ని లక్షల టన్నులైనటువంటి సీవేజ్ ప్రతిరోజు అది స్వచ్ఛమైన నీటిని కూడా కలుషితం చేసేసి అది ప్రజల యొక్క ఆరోగ్యానికి కంటకంగా మారుతుంది. ఈ సీవేజ్ మేనేజ్మెంట్ యొక్క కలుషితమైనటువంటి నీరును ఏ విధంగా దాన్ని మళ్ళీ దాని యొక్క నిర్వహణ ఎలా ఉంది, దాన్ని ఎట్లా మనం బయటికి చేయగలుగుతున్నాం అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి సమస్య. దాన్ని కూడా మన నగరాభివృద్ధి శాస్త్రం అనేదిలోనే చదువుతాం. ప్రజలు ఈ మురికి కాలువలు వీటిని మంచిగా చేసే విధంగా చేయగలుగుతాము. ఇది కూడా మన యొక్క పట్టణ అభివృద్ధి శాస్త్రంలోకి వస్తుంది. ఈ రకంగా చూస్తే సీవేజ్ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రధాన అంశంగా పట్టణాభివృద్ధి శాస్త్రంలో ఉంది. సరే, వీటన్నిటితో పాటుగా ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే పట్టణాభివృద్ధి శాస్త్రంలో జనాభా, దాని పెరుగుదల, దాని వ్యవహార శైలి, అది భవిష్యత్తులో ఏ విధంగా పెరగబోతుంది, ఈ యొక్క జనాభా పెరుగుదల, దాని యొక్క నిష్పత్తి, అదే విధంగా జనాభాలో ఏ వయసు వారు ఎంతమంది ఉన్నారు, ఒక పిల్లలు ఎన్ని కోట్ల మంది ఉన్నారు, యువజనులు ఎన్ని కోట్ల మంది ఉన్నారు, నడి వయస్కులు ఎంతమంది ఉన్నారు, వయోవృద్ధులు ఎంతమంది ఉన్నారు, వీటి గురించి కూడా వారి యొక్క ప్రభావము అది సమాజం మీద ఎలా ఉంటుంది, వీటి గురించి కూడా చదవడం అనేది మన యొక్క నగర అభివృద్ధి శాస్త్రంలోకి వస్తుంది. ఉదాహరణగా మనం తీసుకుంటే పాశ్చాత్య దేశాలలో రోజు రోజుకి వయోవృద్ధుల శాతం ఎక్కువ అవుతుంది. మీ అందరికీ తెలుసు, కరోనా టైంలో యూరోప్ లో, ఇటలీలో ఎక్కువ మంది వృద్ధులు చనిపోయారు. దానికి కారణం ఏంటి అంటే అక్కడ వాళ్ళకి ఇమ్యూనిటీ శక్తి తక్కువ ఉండి, అది ఈ పాశ్చాత్య దేశాలు యువకులతో కాకుండా ఎక్కువగా వయోవృద్ధులతో నిండి ఉంది. అది సమాజం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. మన భారతదేశం లాంటి దేశంలో మనకు యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే మన యొక్క సంస్కృతి ఇవన్నీ వేరుగా, మన యొక్క వయోవృద్ధులు, మన జీవన కాలము పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మనది తక్కువగా ఉండడం వల్ల మనకు వయోవృద్ధుల సంఖ్య తక్కువ ఉంది. ఆ విధంగా ఈ యొక్క జనాభా పెరుగుదల, ఈ యొక్క మన యొక్క వాళ్ళ వయస్సు, వాళ్ళ యొక్క స్త్రీ పురుషులు ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఉన్నారు, వీటిని చదవడం కూడా అర్బన్ సోషియాలజీ అంటే జనాభా శాస్త్రం కూడా మన దీనిలోకి వస్తుంది. 1950లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జనాభా సిద్ధాంతం ప్రకారం 1950లో విడుదల చేసిన ప్రకారం రోజు రోజుకి పట్టణీకరణ పెరిగి 2050 వరకు 60% నుంచి 70% ప్రజలు 50% వరకు ప్రజలు మన పట్టణాల్లో జీవించే అవకాశం ఉందని 1950 భారత ప్రభుత్వ జనాభా లెక్కలు చూపిస్తున్నాయి. అదేవిధంగా మనకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్ ఇండియా, నేషనల్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏం చెప్తుంది అంటే, జాతీయ పట్టణీకరణ నగరీకరణ కమిషన్ ఏం చెప్తుంది అంటే, భారతదేశంలో కూడా 2050 నాటికి 50 నుంచి 60% జనాభా ఒక పట్టణ ప్రాంతాలలోకి వచ్చి అవి ఒక కేంద్రాలుగా మారి జరగాలని కాంక్షిస్తూ అది తన యొక్క నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అంటే ఇటువంటి కూడా మన యొక్క నగరాభివృద్ధి శాస్త్రము అంటే జనాభాను చదవడం కానీ, లేకపోతే ఇది కూడా మన నగరాభివృద్ధి శాస్త్రంలోకి వస్తుంది. అంటే ఒక్కొక్క దేశం, ఒక్కొక్క నగరం ఒక్కొక్క సమస్యను ఎదుర్కొంటుంది. ఆ సమస్యల్ని మాట్లాడడం కానీ, చదవడం కానీ, మన పరిశోధన చేయడం కానీ, అవి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది కూడా మన నగరాభివృద్ధి శాస్త్రం మన యొక్క
దీనిలోకి దీంట్లోకి వస్తుంది. ఆ విధంగా చూస్తే మొత్తంగా ఇంత పెద్ద ఒక నగరాలని, వాటి యొక్క జనాభాని, వారి యొక్క సమస్యల్ని చదివే ఒక శాస్త్రం ఈ రోజు మనం మాట్లాడుకోవడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అది ఏ విధంగా నేను మొత్తంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే నగరాభివృద్ధి శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఇన్ని విషయాల యొక్క పరిధి కలిగి, ఇంత ఒక దాని యొక్క లోతు కలిగి, అది రోజు రోజుకి దాని యొక్క పరిధిని పెంచుకుంటా పోతా ఉన్నది. ఇప్పుడు ప్రతి వారు పర్యావరణం గురించే మాట్లాడుతున్నారు. ఈ రోజు ఇంకుడు గుంతల నీటిని మనం ఏ విధంగా చేయాలి, అది ఏ విధంగా పట్టణాలలో కూడా మనం ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి. ఇది కూడా మన పట్టణాలని కూడా మనం ఎటువంటి ప్రకృతి చెట్లతోటి నింపి అది మనం స్వచ్ఛమైన గాలి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్యావరణ సమస్యలు అనేది ఎక్కువగా ఇప్పుడు నగరాలలో పరిశోధనలు జరుగుతున్నాయి. మనం ఢిల్లీని కనుక చూస్తే, అది ఢిల్లీ అనేది ప్రపంచంలోనే అత్యంత పర్యావరణ కలుష్యంగా ఉన్నటువంటి నగరంగా ఉంది. ఈ రోజు ఇది కొద్దిగా అభివృద్ధి అయ్యి ఈ రోజు అది ఒక స్థాయికి చేరుకుంది. అంటే ఇది ఎంత మన యొక్క పట్టణ శాస్త్రంలోకి, నగరాభివృద్ధి శాస్త్రంలోకి వస్తుంది. అదేవిధంగా మనం కనుక కొన్ని నగరాలను ఈ విధంగా ప్రతి నగరాన్ని కనుక మనం ఇక్కడ చూసుకుంటా పోతే నగరంలోని అన్ని విషయాలను మన నగరాభివృద్ధి శాస్త్రం అనేది చాలా కూలంకషంగా జరుగుతుంది. పట్టణాలు ఎలా ఉంటాయి, వాటి చరిత్ర ఏమిటి, అవి ఒక వాణిజ్యపరమైనటువంటి పట్టణమా, లేకుంటే ఒక దైవికమైనటువంటి పట్టణమా, లేకపోతే ఒక సాంస్కృతిక పట్టణం లాంటి పట్టణం అనేది మనకు నగరాభివృద్ధి శాస్త్రంలో తెలుస్తుంది. ఉదాహరణకి మనం వారణాసి అనే ఒక పట్టణాన్ని తీసుకుంటే, అక్కడ కాశీ ఉండడం వల్ల అది ఒక ఒక మతపరమైనటువంటి పట్టణంగా వెలిగింది. అదే విధంగా మనం కలకత్తాను కనుక తీసుకుంటే అది ఒక సాంస్కృతిక పట్టణంగా వెలుగొందుతుంది. అదే విధంగా మనం ఢిల్లీ మన దేశ రాజధాని దాన్ని తీసుకుంటే అది ఒక రాజకీయ పట్టణంగా అంటే ప్రతి పట్టణం యొక్క దాని స్వభావము, అది ఏ విధంగా ఎదుగుతుంది, అక్కడ జనాభా ఎట్లా ఉంది, వీటన్నిటిని గురించి కూడా పట్టణాభివృద్ధి శాస్త్రము, మన నగరాభివృద్ధి శాస్త్రం అనేది జరుగుతుంది. ఒకవేళ హైదరాబాద్ ని కనుక తీసుకుంటే, హైదరాబాద్ అనేది ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా ఉంది, దాని ఒకప్పుడు 1947-50 మధ్యలో ఇది హైదరాబాద్ జనాభా 35 లక్షల నుంచి ఉండేవారు. అది రోజు రోజుకి పెరిగి ఈ రోజు 80 ప్రభుత్వ జనాభా అంచనాల ప్రకారం 1 కోటి వరకు హైదరాబాద్ జనాభా వచ్చింది. దీంతో పాటుగా నగరాభివృద్ధి కూడా చాలా శరవేగంగా మారడం జరుగుతుంది. ఇటువంటి అన్ని విషయాల పట్ల నగరాభివృద్ధి శాస్త్రము, ఆ తర్వాత జనాభా శాస్త్రం, అందులో భాగమైనటువంటి జనాభా శాస్త్రము వివరించడం జరుగుతుంది. చివరిగా అంటే మనం వీటన్నిటితో చెప్పుకుంటా పోతే ఇంకొక ప్రముఖమైనది చెప్తాను. ఇందులో పట్టణాల్లో ఉండేటువంటి ఈ యొక్క నగర జీవన విధానం ఏదైతే ఉందో, అంటే పట్టణాలలో మనకు సమాచారము, స్రవంతి కానీ, లేకపోతే విద్య కానీ, వైద్యాలు కానీ, మంచి ఆసుపత్రులు కానీ, మంచి స్కూళ్ళు కానీ, లేకపోతే ఉన్న విశ్వవిద్యాలయాలు కానీ, అవన్నీ కూడా ఒక నగరాల్లోనే ఉంటాయి. ఆ నగరాలలో ఉండడం ద్వారా ఒక రకమైనటువంటి కొత్త సంస్కృతి, ఒక కొత్త జీవన విధానం ఏర్పడుతుంది. అది గ్రామీణ సమాజానికి భిన్నంగా ఉంటుంది. ఈ యొక్క సంస్కృతి ఏ విధంగా ఉంది చదవడం అనేది మన పట్టణాభివృద్ధి శాస్త్రంలో ప్రధానమైనటువంటి అంశం. పట్టణాలలో ఏ విధంగా వీరి యొక్క ఆలోచన విధానం ఉంటుంది. ఒక ఉదాహరణకు చెప్పుకుంటే, ఒక అత్యంత ప్రముఖమైనటువంటి ఒక అనెస్థీషియన్ అంటే ఒక నగరంలోనే ఉంటాడు, లేకుంటే అత్యంత నిపుణులైనటువంటి వాళ్ళు నగరంలోనే ఉంటారు. నగరం అనేది ఒక విపరీతమైనటువంటి శ్రమ విభజన, అంటే చాలా పెద్ద శాస్త్రవేత్తల నుంచి మొదలు పెట్టుకుంటే సామాన్య కూలీల వరకు ఒక నగరంలో శ్రమ విభజన ఎక్కువగా ఉంటుంది. అంటే శ్రమ విభజన ఎక్కువగా ఉండడం అంటే ఏంటి అంటే, ఒక పెద్ద శాస్త్రవేత్త, అదొక రసాయన శాస్త్రమే కావచ్చు, సామాజిక శాస్త్రమే కావచ్చు, ఒక కవి కావచ్చు, లేకపోతే ఒక చిత్రకారుడే కావచ్చు, లేకపోతే ఒక గాయకుడే కావచ్చు, అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ మహానగరాల్లోనే ఉంటారు. ఆ మహానగరాలలో ఉండడము, వాళ్ళ యొక్క
సంస్కృతి ఎలా ఉంటుంది, అది ప్రజల మీద ఎలా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చదవడం కూడా మన యొక్క నగరాభివృద్ధి శాస్త్రంలోకి వస్తుంది. అదేవిధంగా అంత వైవిధ్యము అంత ఉన్నటువంటి ఈ నగరాభివృద్ధి శాస్త్రము లోనే ఇది సాధ్యమవుతుంది. అదేవిధంగా పట్టణాల్లో ఉండేటువంటి కార్మికులు, కర్షకులు, స్త్రీలు, పట్టణాల్లో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉండడం వల్ల ఎక్కువ మందిలో మనకి కార్మికుల అవసరం ఉంటుంది. ఉదాహరణగా మీకు చెప్పాలి అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో 3 దఫలుగా కార్మికులు పనిచేస్తారు. ఒక్కొక్క దఫాలో కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తారు. ఇంత పెద్ద ఎత్తున కార్మికులు ఉండడం అనేది ఒక పట్టణ సమాజంలోనే మనం చూడగలుగుతాం. అది గ్రామీణ సమాజంలో మనం చూడలేము. అంటే ఇంతమంది ఒక పట్టణంలో కార్మికులు ఉండడం అనేది ఒక మనం చదువుకోవడానికి అది పట్టణాభివృద్ధి శాస్త్రంలో, నగరాభివృద్ధి శాస్త్రంలో ప్రధానమైనటువంటి అంశం. ఈ కార్మికులు ఎలా ఉంటున్నారు, వాళ్ళ యొక్క జీతాలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క రక్షణ ఎలా ఉంది, కొన్ని లక్షల మంది ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది కూడా నగరాభివృద్ధి శాస్త్రంలోకి వస్తుంది. ఈ విధంగా దీంతో పాటుగా నగరంలో యొక్క మన గృహ నిర్మాణం ఎలా ఉంది, వాళ్ళ సముదాయాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు మనం నగరాలలో చూస్తే చాలా వరకు గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీస్ అంటే ఒక 100 కుటుంబాలు కలిసి ఒక పెద్ద ఫ్లాట్, ఒక పెద్ద బిల్డింగ్ లో వండుకుంటూ అది వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాలు, బంధాలు, భావబంధాలు కలిగి ఆ కమ్యూనిటీలో ఉంటారు. దాన్ని గేటెడ్ కమ్యూనిటీ అంటారు. అటువంటి ఒక సమూహాలు ఒక పట్టణ ప్రాంతాల్లోనే అవుపడతారు మనకి. అదే విధంగా వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు, ఉన్నత శ్రేణి ప్రజలు పట్టణాలలో చాలా మంచి భాగాలలో జీవిస్తూ ఉంటారు. మనం హైదరాబాద్ మహానగరాన్ని కనుక తీసుకుంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాలు ఒక ఉన్నత వర్గానికి, మధ్యతరగతికి సికింద్రాబాద్, అదేవిధంగా ఒక వెనుకబడిన దానికి కానీ ఒక హైదరాబాద్ మన పాత నగరాన్ని, లేకపోతే ఇంకొన్ని ప్రాంతాలని, పటాన్చెరు లాంటి ఏరియాని, ఒక కార్మికుల ఏరియాని కూడా మనం తీసుకోవచ్చు. అంటే మనకు ఒక పట్టణంలోని ఇన్ని విభిన్నమైనటువంటి పార్శ్వాలు, విభిన్నమైనటువంటి ప్రజలు, వాళ్ళ యొక్క జీవన విధానం, వారు ఎటువంటి ఇళ్లలో బతుకుతున్నారు, ఇది కూడా సామాజిక శాస్త్రంలో, నగరాభివృద్ధి శాస్త్రంలో ఒక భాగంగా వస్తుంది. ఇప్పుడు మనం కనుక చూస్తే నగరంలో అతి పెద్ద సమస్య ఏమిటి ఉంటుంది అంటే అది ఇల్లు. చాలా మందికి ఇక్కడ వసతి అనేది, ఇన్ని లక్షల మందికి వసతి అనేది కల్పించడం ఒక పెద్ద బృహత్తరమైనటువంటి కార్యక్రమం. అది ప్రభుత్వ పరంగా కానీ లేకుంటే ఇంకే రకంగా కానీ. సో ప్రభుత్వం దీనికి ఏ విధంగా చేయాలి? ప్రభుత్వం ప్రజలకి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి గ్రామీణ వలసలు, అంటే వస్తున్నటువంటి వాళ్ళకి ఎటువంటి గృహ సముదాయాన్ని మనం కల్పించాలి. అది ముంబైలో ఒక రకంగా, ఢిల్లీలో ఇంకొక రకంగా, అది అంబేద్కర్ వాల్మీకి యోజన అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆవాస్ యోజన కానీ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఒక పట్టణ కుటుంబాలు కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి. ప్రతి పేదవాని కల పట్టణంలో ఒక సొంత ఇల్లు ఉండడం అనేది, అటువంటి వాటిని మన సామాజిక శాస్త్రము, నగరాభివృద్ధి శాస్త్రం అనేది చదివి ప్రభుత్వానికి అవి ఏ విధంగా చేయాలి అనేది కూడా మన ఈ యొక్క సామాజిక నగరాభివృద్ధి శాస్త్రంలోకి వస్తుంది. ఈ విధంగా ఇట్లాంటి ఇత్యాధిక విషయాలు, వీటితో పాటుగా ఇంకొకసారి చెప్పుకోవాలనుకుంటే మన యొక్క పెట్టుబడిదారి విధానంలో ఈ యొక్క సినిమా, టీవీ ఇవి కూడా చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ పెట్టుబడిదారి సమాజంలో ఉన్నటువంటి సినిమా అత్యంత మనోరంజకంగా యువత చూస్తూ ఉంటారు. ఇటువంటి సినిమా కూడా అది యువతని, తర్వాత సమాజాన్ని, ఆ తర్వాత ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా మన నగరాభివృద్ధి శాస్త్రంలోకి వస్తుంది. ఒక చలనచిత్రము, దాని యొక్క ప్రభావము, అది ఎటువంటి దాన్ని క్రియేట్ చేస్తుంది, అది ఎలా ఉంటుంది అనేది కూడా మన నగరాభివృద్ధి శాస్త్రంలోకి వస్తుంది. ఎందుకంటే పెట్టుబడిదారి విధానంలో వచ్చినటువంటి పరిశ్రమలు, సినిమాలు, నగరాలు, ఆ తర్వాత పట్టణీకరణ, నగరీకరణ, వీటి వల్ల వచ్చే ప్రజలు పల్లెటూరు నుంచి మనకు ఇక్కడికి రావడం, వీటన్నిటికీ జరిగే అన్ని రకాలైనటువంటి కోణాలు, ఇవన్నీ కూడా మన పట్టణాభివృద్ధి శాస్త్రంలోకి వస్తాయి.
చాలా మంది పట్టణ పరిశోధకులు సినిమాల వల్ల పట్టణ సమాజంలో ఎటువంటి మార్పు వస్తుంది అనే దాని మీద కూడా వాళ్ళు పరిశోధన చేయడం జరిగింది. అది అది ఆ విధంగా మనం పట్టణాభివృద్ధి శాస్త్రాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఇది ఈ రోజుకి ఇది మన పట్టణాభివృద్ధి శాస్త్రంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఒకసారి పునశ్చరణ చేసుకుంటే పట్టణాభివృద్ధి అనే దాని యొక్క పుట్టుక అమెరికాలో, ఆ తర్వాత భారతదేశంలో అది ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత అది ఎటువంటి పరిధిని విస్తృతిని కలిగి ఉంది అనే విషయాన్ని ఈరోజు మనం చర్చించుకోవడం జరిగింది. మనం వచ్చే తరగతిలో మరి కొన్ని విషయాన్ని క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. అది పట్టణ చెప్పుకుందాం వచ్చే రోజు.